ఇక హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల దందా కలకలం రేపింది. బహిరంగంగానే స్టేడియం బయట తిరుగుతూ బ్లాక్లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లను విక్రయిస్తున్న 4 వ్యక్తులనైతే ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా ఏం జరుగుతుంది, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీకి జరుగుతున్న మ్యాచ్లో దాదాపుగా ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావటం ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ సంబంధించి ఇదే ఆసరాగా తీసుకుని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భారీగా టికెట్లు రేట్లు పెంచారు. దానికి అనుగుణంగానే ఇటు బ్లాక్లో మార్కెట్లో టికెట్లు అమ్మే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది. ఎందుకు సడన్గా అది చివరి లీగ్ మ్యాచ్ కారణమా, దేనికి ఇంత సడన్గా ఇంత భారీగా టికెట్ల ధరలో మార్పులు రావడానికి కారణం ఏంటి? ఇంత ఎందుకు పెంచారు అసలు రేట్లు? రాణి. ఎస్ రహీమ్, మీరు చెప్పినట్లుగానే ఇది ఐపీఎల్ 2026లో చివరి మ్యాచ్ గా కూడా మనందరికీ తెలుసు. ఇది సన్ రైజర్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్, ఇటు ఎస్ఆర్హెచ్ అలాగే ఆర్సీబీ మధ్య చివరి మ్యాచ్ కావడము, ఈ రెండు జట్లు కూడా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కి తలపడి ఉన్నాయి. ఎవరు గెలుస్తారు అనే దానిపైన ఉత్కంఠతో పాటు ఆ మ్యాచ్ చూడడానికి కూడా ఈ రెండు క్రికెట్ టీమ్స్ కి సంబంధించిన అభిమానులు కూడా ఆసక్తి తీవ్రంగా చూపిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించినంత వరకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి అయితే టికెట్ల రూపంలో భారీ బ్లాక్ మార్కెటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ బ్లాక్ లో టికెట్లని అమ్మడము, ఏవైతే టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారో చాలా మందికి టికెట్లు అందని నేపథ్యంలో ఎక్కడైనా సరే టికెట్లు దొరికితే వెంటనే పర్చేస్ చేసుకుందామనే నేపథ్యంలో వాళ్ళు టికెట్ల కోసం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఆసరాగా తీసుకుని కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ టికెట్లు అనేవి బ్లాక్ లో అక్కడ అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా ఐపీఎల్ టికెట్ ధరలను భారీగా పెంచిన నేపథ్యం కూడా ఉంది. సాధారణంగా 950 టికెట్ ధర ఉన్నది 2000కి, 1500ది ఏకంగా 3000 రూపాయలకి, అలాగే చివరి టికెట్ ఏదైతే ఉందో అది 30,000 రూపాయల వరకు కూడా పెంచారు. ఇవి పెంచడమే కాకుండా ఎక్కువ మందికి అందుబాటులో లేకుండా ఉన్నాయి కాబట్టి ఈ బయట ఎవరైనా టికెట్లు అమ్ముతున్నారా, టికెట్లు ఎవరైనా ఆశ చూపిస్తే ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు అభిమానులు. ఇదే ఆసరాగా తీసుకుని బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్న ముఠాలు అయితే తీవ్రతరమైనవి అని చెప్పుకోవాలి. దాదాపుగా ₹1,00,000 వరకు కూడా టికెట్ ని నిన్న పలికిందని చెప్పుకోవాలి, ప్రత్యేకించి గేట్ నెంబర్ 2 వద్ద. అయితే ఇది గమనించిన పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అవడమే కాకుండా ఈ ముఠాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠాలనైతే అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసులు మఫ్టీలో అయితే అక్కడ ఉన్న పరిస్థితి. కాబట్టి అభిమానులు టికెట్లు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఎవరైనా సరే ఇలా బ్లాక్ లో అమ్మినట్లయితే వారి నుంచి టికెట్లు అస్సలు కొనవద్దని కూడా వాళ్ళు సూచిస్తూనే అమ్మడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో అలా ముఠాలను అయితే పట్టుకునేందుకు మఫ్టీలో పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా కనుక ఖచ్చితంగా దొరికితే తీవ్ర పర్యవసానం ఉంటుంది, అలాగే కఠిన చర్యలు కూడా మేము తీసుకుంటామని వాళ్ళు పోలీసులు సూచించారు. దాంతో పాటుగా ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అవుతున్న నేపథ్యంలో తీవ్రంగా ఈ బెట్టింగ్లు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ఫైనల్ ఎవరు గెలుస్తారు అనేది ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు, ఆఫ్లైన్ బెట్టింగ్లు కావచ్చు, ఇలా బెట్టింగ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిల్లో కూడా ఎవరైతే విస్తృతంగా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు, ప్రత్యేకించి హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో అయితే బెట్టింగ్ కి సంబంధించి ఏరియాస్ కూడా కొన్ని ఏరియాస్ కనిపించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎవరైతే ఇలా బెట్టింగ్స్ అనేవి నిర్వహిస్తున్నారో వాళ్ళపైన కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రహీం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కావడంతో ఎల్బీ స్టేడియం, ఇటు ఉప్పల్ స్టేడియం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అలాగే ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఈ బ్లాక్ టికెట్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినట్టు కూడా పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఈ రోజు నైట్ 12 గంటల వరకు కూడా పోలీసులు మఫ్టీలో అక్కడే ఉంటారు. అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇలా బెట్టింగ్ల వ్యవహారంలో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా పోలీసులు 12 గంటల వరకు కూడా వాళ్ళ అదుపులో అయితే ఉంటారు అనే ఉప్పల్ స్టేడియం తరఫున చాలా కఠిన చర్యలు ఉంటాయి ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కలని కూడా అర్థమవుతుంది రహీం. అయితే రాణి, ఇక్కడ యాక్చువల్గా ఈరోజు ఏదైతే ఎస్ఆర్హెచ్ మరి ఆర్సీబీ మ్యాచ్ అనే కాదు, గతంలో కూడా ఇదే విధంగా ఏ మ్యాచ్ అయినా సరే ఎందుకు పర్టికులర్గా ఈ ఉప్పల్ స్టేడియం బయట ప్రతి మ్యాచ్కు ఇలాంటి బ్లాక్ టికెట్ల దందా ఎందుకు పునరావృతం అవుతుంది? అసలు దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ప్రతిసారి ఇలా పట్టుకున్నాము లేకపోతే గుర్తించామని అంటున్నారు, కానీ అసలు దీనికి శాశ్వత పరిష్కారం లేదా? కేవలం ఈ మ్యాచ్ అనే కాదు, ప్రతి మ్యాచ్ ఇలాగే జరుగుతుంది, ఉప్పల్ స్టేడియం దగ్గర పర్టికులర్గా జరుగుతుంది. ఎస్, మీరు చెప్పినట్లుగానే ప్రతి స్టేడియం వద్ద కూడా ప్రత్యేకించి క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా లైవ్ లో క్రికెట్ ని చూసే ప్రయత్నంలో టికెట్ల కోసం అయితే తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే
ఆన్లైన్ లో కొంత మేరకు దొరుకుతున్నప్పటికీ కూడా కొన్ని టికెట్స్ అనేవి ఏవైతే రెండు టీంలు ఆడుతూ ఉంటాయో ఆ టైంకి ఆ రెండు టీంలకి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టికెట్స్ ని కొన్ని హోల్డ్ చేస్తూ ఉంటారు లాస్ట్ వరకు కూడా. బయట చాలా మందిని ప్రయత్నిస్తారు, చాలా మంది ఇటు సినీ ఇండస్ట్రీ కావచ్చు, మామూలు అభిమానులు కావచ్చు, చాలా మంది కూడా క్రికెట్ మీద ఉన్న అభిమానంతో లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో టికెట్ల కోసం తీవ్రంగా గాలిస్తారు. కానీ లాస్ట్ వరకు కూడా హోల్డ్ చేసి ఉంచడము, టికెట్లు ఎక్కడా దొరకకపోవడము, ఇవన్నీ కూడా ఎంత రేట్ అయినా సరే పెట్టి ఆ క్రికెటర్ మీదో లేదంటే ఆ మ్యాచ్ మీద ఉన్న అభిమానంతో ఎంత రేట్ అయినా సరే పెట్టి టికెట్ తీసుకునే ప్రయత్నం అయితే అభిమానులు ఎప్పుడు చేస్తూ ఉంటారు. దీన్ని ఆసరాగా తీసుకొని అటు ఆర్గనైజర్స్ కావచ్చు, అలాగే ఇలాంటి ముఠాలు కావచ్చు ఏర్పడి ఇలా బ్లాక్ లో టికెట్లు అమ్మితే ఇది చాలా వరకు ఆర్గనైజర్స్ కి లాభమే అవుతుంది. అలాగే ఈ బ్లాక్ మార్కెటింగ్, కొంతమంది ఎక్కువ మొత్తంలో టికెట్లు తీసుకొని తమ దగ్గర అట్టి పెట్టుకొని లాస్ట్ వరకు కూడా ఈ తక్కువకి రేట్లు టికెట్లు కొని ఈ అభిమానులకైతే ఎరవేస్తున్న ప్రయత్నం కూడా మనకు కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు ప్రతిసారి కూడా విఫలం అవుతూనే వచ్చారు. వాళ్ళ నుంచి ఎటువంటి అటు ఆపలేక ఎక్కువ మొత్తంలో టికెట్స్ ని ఒక్కరికి ఇవ్వకుండా కొంతమంది ఎవరికి కావాల్సిన వాళ్ళకి టికెట్లు ఇస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. ఈసారి మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఎక్కువ మొత్తంలో టికెట్లు విక్రయించేటప్పుడు కూడా ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది కూడా పోలీసులు కాస్త ఆరా తీస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రహీం, అయితే దాదాపుగా రాని ఇక్కడ ఏదైతే ఈ ఉచిత టికెట్లు బయట అసలు బ్లాక్లో అమ్ముడుపోవడం వెనుక వాస్తవంగా సరే ఈ ఎవరైతే బ్లాక్ దందా నడిపే వాళ్ళు పక్కన అటు పెడితే వాళ్ళ స్టోరీ, ఈ క్రికెట్ అసోసియేషన్ లేదా ఈ ఫ్రాంచైజీల లోపాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఇలాంటి కోణంలో ఏమైనా ఆలోచించారా? అసలు ఇలాంటి ఉండొచ్చా? యాక్చువల్ గా ఎవరైనా ఆర్గనైజర్స్ కావచ్చు, ఈ టీమ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ టీం తరపు నుంచి కొన్ని టికెట్లు రిలీజ్ చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటారు చాలా మంది. వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ లో ఇప్పుడు టికెట్లు కొనడము, లేదంటే వేరే థర్డ్ పర్సన్ ద్వారా టికెట్లు ఆర్గనైజర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు టికెట్లు అమ్ముడుపోతాయి అని వాళ్ళు ఆలోచిస్తారు, కానీ ఎక్కువగా డిమాండ్ ఉన్న ఏదైతే టీంలు ఉంటాయో వాటికి కాస్త టికెట్ రేట్లు పెంచి వాళ్ళు అమ్ముతారు. కానీ ఎక్కువ మొత్తంలో టికెట్లు ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తారనే కోణంలో కూడా ఆర్గనైజర్స్ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆర్గనైజర్స్ ఈ టికెట్స్ ఇచ్చే ప్రయత్నంలో ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి ఎందుకు ఇన్ని టికెట్లు ఎక్కువ మొత్తంలో వందలాది టికెట్లు ఒకరికి ఇవ్వకుండా ఎంతమందికి ఇవన్నీ కూడా చూసుకొని ఆన్లైన్ లో గనక ఇచ్చినట్లయితే కొంత మేరకు ఇలాంటి దొంగ ముఠాలు అనేవారు పుట్టుకు రాకుండా ఉంటారు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. రహీం, ఆర్గనైజర్స్ అయితే మాక్సిమం వాళ్ళు కొన్ని టికెట్స్ వాళ్ళు ఇస్తారు, కానీ వాటిని మిస్యూజ్ చేసే అవకాశం ఆర్గనైజర్స్ తరపు నుంచి లేదు అని కూడా ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఓకే, రైట్. యాక్చువల్గా చివరిగా రాని ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇదే చివరి లీగ్ మ్యాచ్, ఈ హోమ్ గ్రౌండ్ మ్యాచ్లో గెలవడం ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్స్లో అవకాశాలు లేదా పాయింట్ల పట్టికలో స్థానాన్ని ఎలా ప్రభావితం చేయొచ్చు? మీరు చెప్పినట్లుగానే ఇది గనక మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కనుక విన్ అయితే ఖచ్చితంగా ఇదొక సంబరాలు చేసుకునే వాతావరణంగా క్రియేట్ అవుతుందనే చెప్పుకోవాలి. మాక్సిమం అందరూ కూడా ఆర్సీబీ ఎక్కువ శాతం గెలుస్తుంది అని కొంతమంది ఎక్కువ శాతం మంది అంటున్నారు. ఇటు ఎస్ఆర్హెచ్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మ్యాచ్ ఆడే టైంలో అటు ఇటు అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. ఒక్క బాల్ డిసైడ్ చేస్తుంది గెలుపోవటముల్ని. కాబట్టి ఖచ్చితంగా ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్న పరిస్థితి. ప్రత్యేకించి ఎస్ఆర్హెచ్ కి ఇది చాలా అంటే ఎక్కువగా కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి. మాక్సిమం ఎస్ఆర్హెచ్ విన్ అవ్వచ్చు అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. ఒకవేళ అటు ఇటు అయితే మేబీ ఆర్సీబీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండు టీంలు ఎవరికి వాళ్ళు కూడా 100% ఇస్తున్నారు. ఎవరు విన్ అవుతారు అనేది ఈ రోజు మ్యాచ్ అనేది ఫైనల్లో మనం తెలుసుకోవచ్చు. రహీం, రైట్ రాని, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.